హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంట్లోనే ఎంతో ఈజీకరమైన చికెన్ మండీని తయారు చేసుకున్నాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాం. దానిలో కొన్ని యాలక్కాయలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు వేసి బాగా మిక్సీ పెట్టేద్దాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం, మిక్సీ పట్టిన మసాలా పౌడర్, కొంచెం సాల్ట్, పసుపు, నిమ్మరసం, కొంచెం పెరుగు వేసి మిక్స్ చేద్దాం. బాగా కలపాలండి, ఎందుకంటే ఆ మసాలా మనం చికెన్కి పట్టించాలి కాబట్టి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన ఆ మసాలా పేస్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం చికెన్ మండి కోసం తెచ్చుకున్న చికెన్ని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము. అలా కట్ చేసుకున్న చికెన్ని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన ఈ చికెన్ తీసుకొని ముందుగా మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని ఈ జాయింట్స్కి బాగా అప్లై చేద్దాం. ఎంత మంచిగా అప్లై చేస్తే మసాలా ముక్కలకి బాగా పడుతుందండి. దానివల్ల ఎంతో రుచికరమైన టేస్ట్ వస్తుంది. ఆ మసాలా అంతా జాయింట్స్కి బాగా అప్లై చేద్దాము. తర్వాత అన్నిటికి మసాలా అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టి రైస్ కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి కడిగి పక్కన నానబెట్టాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అండ్ మిర్చి ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇంకో బౌల్ పెట్టి దాంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి బాగా రోస్ట్ చేసుకుందాం. ఎందుకంటే మండీలో ఫ్లేవర్ఫుల్ డ్రై ఫ్రూట్సే కదండి. అవి అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుదాం. తర్వాత కొంచెం కసూరి మేతి, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతాం. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం. అవి కూడా బాగా కలిపిన తర్వాత ముందుగా మనం అప్లై చేసిన చికెన్ జాయింట్స్ని వేసి మూత పెట్టేద్దాం. అవి కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడికిద్దాం. మూత పెట్టేద్దామండి. తర్వాత ఒకసారి కలిపి జాయింట్స్ ఉడికాయో లేదో టేస్ట్ చేద్దాం. ఉడికితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఆ జాయింట్స్ తీసేసిన తర్వాత వాటర్ని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ వాటర్లో వేసి కలుపుదాం. బాగా కలపాలండి. ఆ రైస్కి మొత్తం మసాలా వాటర్ అంతా పట్టాలి. కలిపి మూత పెట్టేద్దాం. తర్వాత ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా ఉడకాలి, వాటర్గానే ఉంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. తర్వాత మనం తీసిన జాయింట్స్కి ముందుగా మనం అప్లై చేసిన మసాలాని తీసుకొని మళ్ళీ రీఅప్లై చేయాలండి. ఎందుకంటే ఉడికిన తర్వాత స్పైసెస్ పట్టవు కదండి. మళ్ళీ మసాలా అప్లై చేయడం వల్ల మళ్ళీ ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టిస్తాం. ఈ మసాలా అప్లై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మన బాస్మతి రైస్ ఉడికిందో లేదో చూద్దాం. బిర్యానీ రైస్ ఉడికిందండి. ఉడికిన ఈ రైస్ని తీసుకొని పక్కన పెట్టుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్, కొంచెం ఒక స్పూన్ గీ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పక్కన పెట్టేద్దామండి. తర్వాత మనం మసాలా అప్లై చేసిన జాయింట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ జాయింట్స్ని తీసి మన చికెన్ మండీలో పెట్టేద్దాం. చూడండి ఎంత బాగుందో. ఎంతో ఈజీగా చేసుకున్న మన చికెన్ మండీ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా చెప్పండి. ఆ జాయింట్స్ని మయోనీస్లో ముంచుకొని తింటే అబ్బబ్బబ్బా, టేస్టే వేరండి.